వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు గత కొద్ది రోజులుగా వెకేషన్స్ అంటూ తిరుగుతూనే కనిపిస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠికి ఒక చిన్న ప్రమాదం జరిగిందట. మెట్లు దిగుతున్న టైంలో స్లిప్ అయిందట. సో ఈ క్రమంలో చిన్న గాయమైందని చెప్పుకొచ్చారు. మొదట్లో పెద్దగా అనిపించలేదని, అందుకే లైట్ తీసుకున్నానని చెప్పారు. అయితే నెల రోజులైనా ఆ నొప్పి తగ్గకపోవడంతో ఇలా స్కానింగ్ తీయించారట. అయితే లోపల యాంకిల్ ఫ్రాక్చర్ అయిందని రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అందుకే ఇక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారట లావణ్య. వరుణ్ లావణ్యల వివాహం తర్వాత వీరిద్దరూ వేస్తున్న ట్రిప్స్, వెకేషన్ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరు సినిమా లైఫ్ను కాస్త పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. లావణ్య ఇప్పుడు తెలుగులో ఏ ప్రాజెక్ట్ కూడా అంగీకరించలేదని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ అయితే మాత్రం మట్కా మూవీతో బిజీ కానున్నారు. వరుణ్ తేజ్ చివరిగా చేసిన ఆపరేషన్ వాలంటీర్ మంచి ప్రయత్నంగా ప్రశంసలు కూడా దక్కించుకుంది. కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. వరుణ్కు ప్రస్తుతం ఓ కమర్షియల్ సక్సెస్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా సోలో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ రేంజ్లో హిట్ కొట్టి చాలా రోజులే అవుతోంది. ఇక F2, F3లు అయితే ఓకే అనిపించినా అందులో వెంకీ మామ షేర్ కూడా ఉంది. సో మరి మట్కాతో అయినా వరుణ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాడో లేదో చూడాలి.